ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వతి నమః. భక్తులకి మిత్రులకి చిన్న సందేశం. ఇప్పుడు మనం మాఘమాసంలో ప్రవేశించాం. మాఘమాసం అత్యంత పవిత్రమైన నెల. హిందువులకి సనాతన ధర్మంలో కార్తీక మాసం తర్వాత మాఘమాసానికి అంత ప్రాశస్త్యం ఉంది. ఈ మాసంలో నదీ స్నానం చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది. అంటే అన్ని చోట్ల అందరికీ నదీ స్నానం దొరకదు కాబట్టి నదీ జలాలతో కూడిన స్నానం కూడా చేయవచ్చును. అదే సూర్యోదయ పూర్వాత్తు అంటే సూర్యోదయం అవ్వకముందే స్నానం చేసినట్లయితే నదీ స్నానం చేసిన ఫలితం కూడా వస్తుందని పెద్దలు చెప్తారు. ఈ మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు మాఘపాడ్యమి నుంచి మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులు అంటారు. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. శ్యామలా నవరాత్రులు మనకి ప్రధానంగా 4 నవరాత్రులు ఉన్నాయి. మాఘమాసంలో వచ్చేది శ్యామలా నవరాత్రులు, చైత్ర మాసంలో వచ్చేది వసంత నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చేది శ్రీదేవి శరన్నవరాత్రులు. వీటినే వాడుకలో దసరా నవరాత్రులు అంటారు. తర్వాత మధ్యలో ఆషాఢ మాసంలో వచ్చేటి గుప్త నవరాత్రులు చెప్పే వారాహి నవరాత్రులు ఉన్నాయి. ఇప్పుడు మాఘశుద్ధ పాడ్యం నుంచి మాఘశుద్ధ నవమి వరకు వచ్చే నవరాత్రులు శ్యామలా నవరాత్రులు. అలాగే సరస్వతీదేవి ఆవిర్భవించిన శ్రీ పంచమి ఈ నెలలో వచ్చే పండుగలు. అలాగే రథసప్తమి సూర్యారాధనకు మంచి విశేషమైన ఫలితాలు ఇచ్చే రోజు. అలాగే భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి. శివుడు లింగరూపం ధరించి మహోజ్వలంగా భూమిని ఉద్ధరించడానికి లింగరూపం ఉద్ధరించిన మహాశివరాత్రి. ఈ పండుగలన్నీ కూడా మాఘమాసంలో వచ్చే పండుగలు కాబట్టి ఈ మాఘమాసం అత్యంత ప్రీతికరమైనది. భక్తులు ఈ మాఘమాసంలో ఈ పండుగలకు ఏమేం చేయాలన్నది మన వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి మీకు ముఖ్యమైన పండుగల గురించి చెప్తాను. తర్వాత ఒక్కొక్క పండుగ గురించి ఒక వీడియో తెలియజేస్తాను. భక్తులకి మిత్రులకి ఈ విషయం తెలియజేయండి. హరి ఓం తత్సతు.